భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవస్కర్ సిరీస్లో 4వ టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లో నిలవడానికి భారత్ ఆస్ట్రేలియాకు 4వ టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇరు జట్లు తమ తుది జట్టుపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్పై వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకారం డిసెంబర్ 26న మెల్బోర్న్లో ఉష్ణోగ్రత ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రత 36 నుండి 40 మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తరం నుండి ఈశాన్య దిశగా గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సాయంత్రం పశ్చిమ దిశలో గంటకు 15 నుండి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం మెల్బోర్న్లో 50% వర్షం కురిసే అవకాశం ఉంది. పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దిశ నుండి గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఇది పగటిపూట నైరుతి దిశ నుండి గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. దీని తరువాత మరో 3 రోజుల పాటు ఎండలు ఎక్కువగా ఉంటాయి. తేలికపాటి మేఘాలు కూడా ఉంటాయి. మెల్బోర్న్లో భారత జట్టు గణాంకాలు కంగారు జట్టుని భయపెట్టబోతున్నాయి. గత 13 ఏళ్లుగా మెల్బోర్న్లో భారత జట్టు ఏ టెస్ట్ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. 2011 డిసెంబర్లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా 122 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఆ తర్వాత ఈ మైదానంలో ఇరు జట్లు 3 మ్యాచ్లు ఆడాయి. ఇందులో టీమిండియా 2 గెలిచి 1 మ్యాచ్ని డ్రాగా ముగిసింది. ప్రస్తుత సిరీస్లో భారత్ ఆస్ట్రేలియాలు ఒక్కో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాయి. పర్త్లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ పేరిట నమోదైంది. అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్ళిపోయింది. వర్షం కారణంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమమయ్యాయి.